హలో వ్యూయర్స్ అందరికీ నమస్కారం. నేను మీ హోస్ట్ రమ్య. వెల్కమ్ టు జరా జూమ్ ఇన్. ఈరోజు నాకు ఎంతో ఇష్టమైన ఇద్దరు వ్యక్తులు, వాళ్ళతో ఎంత మాట్లాడినా మళ్ళీ మళ్ళీ మాట్లాడాలనిపించేలా ఉంటుంది. నమస్కారం సార్. ఒక్కసారి మా ప్రేక్షకుల కోసం మీ వివరణ చెప్తారా సార్? నా పేరు ధర్మపురి. నా పేరు సరస్వతి. ఓకే, అంటే నేను చాలా విన్నాను మీ ఫ్యామిలీ గురించి, చాలా పెద్ద ఫ్యామిలీ అని. మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉంటారు సార్? మా ఫ్యామిలీలో నాకు ముగ్గురు కూతుర్లు, ఇద్దరు కొడుకులు. వాళ్ళందరికీ పెళ్లిలేని పెద్ద అమ్మాయి సునీత, రమణాచారి అల్లుడు, ఇద్దరు కొడుకులు అతనికి. రెండో కూతురికి పద్మ, ఆమెకు మన పెళ్ళని ప్రకాష్, జయప్రకాష్, కూతురు కొడుకు. చిన్న కూతురు వీణ, సుధాకర్ అల్లుడు, వాళ్ళకు ఒక కొడుకు. మళ్ళా పెద్ద కొడుకు శివకుమార్, కోడలు నవ్వే, మన్మరాలు పెద్ద మన్మరాలు రిషిక, చిన్న మన్మరాలు ధీరస. శ్రీకాంత్ చిన్న కొడుకు, లహరి సుధా మా కోడలు. ఇద్దరు కొడుకులు అద్వైత్ రుచి. ఇంతమంది కొడుకులు, ఇంతమంది కూతుర్లు, అల్లుళ్ళు, కోడళ్ళు, మన్మరాళ్ళు. సో ఇంతమంది ఉన్నప్పుడు చిన్న చిన్న ఫంక్షన్స్ గానీ అసలు ఎవరు బయట వాళ్ళే అవసరం లేదు కదా సార్? అంటే మీరు ఇంట్లో వాళ్ళు వస్తేనే ఇల్లంతా కలకలలాడుతుంది కదా. మరి మీరు ఫంక్షన్స్ కానీ, బర్త్డేస్ కానీ, ఇలాంటి ఫంక్షన్స్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు సార్? ఫంక్షన్ చేసుకుంటే చాలా బాగా అనిపిస్తుందండి. అందరం మా కుటుంబం మాస్తే చాలా ఇల్లు నిండా కుటుంబంలో ఇంతమంది ఉన్నప్పుడు చాలా మందికి చాలా ఫైనాన్షియల్ గా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కుటుంబంలో చాలా మంది ఉన్నప్పుడు. మరి మీరు ఇంతమందిని చదివించారు, పోషించారు, పెళ్లి కూడా చేశారు. ఈ పెళ్లి చేసేటప్పుడు మీకు వచ్చిన ప్రాబ్లమ్స్ ఫైనాన్షియల్ గా కానీ ఇవన్నీ ఎలా ఉండేటివి సార్? నాకు పెద్ద కూతుర్ని అల్లుని చూసినప్పుడు నాకు చాలా మంది సపోర్ట్ చేశారండి. మా స్నేహితులు కానీ, బంధువులు కానీ, ఈ అబ్బాయి బాగుంటాడు, ఈ అబ్బాయికి ఇవ్వచ్చు అమ్మాయిని అని చాలా నేర్చుగా తెలుసుకున్నా. ఈ అబ్బాయి మనకు అల్లుడు రాస్తే చాలా బాగుంటుందని అనుకున్నాము. అది పెళ్లి ఫిక్స్ చేసినాం. చాలా బాగా జరిగింది. ఎప్పుడైనా వెళ్ళారా సార్ అమెరికాకి? అమెరికాకు నేను మొన్న వెళ్ళాచానండి, నెల 5 రోజులు. ఫస్ట్ టైమా సార్? ఫస్ట్ టైం. అంటే ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళకి చాలా లైక్ ఇంటెన్స్ ఉంటుంది. అరే ఎట్లా ఉంటుంది ఏంటి, ఫస్ట్ ఫ్లైట్ ఎక్కేటప్పుడు ఎయిర్పోర్ట్ లో చాలా హడావిడిగా ఉంటుంది, చాలా ప్రాసెస్ ఉంటుంది. సో మీకు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మ్యామ్? మీకు ఫస్ట్ ఫ్లైట్ ఎక్కినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? ఫీలింగ్ అయితే చాలా కొద్దిగా ఉండే, ఫ్లై అయినట్టు అనిపించిందా? కొద్దిసేపటి తర్వాత బాగా అనిపించింది. కొద్దిగా భయమే ఉండే, కానీ పర్వాలేదు. అంటే ముందు నేను మన లోకల్లో 2-3 సార్లు నేను ఫ్లైట్ ఎక్కాను, కానీ అది లాంగ్ కదా, చాలా 15 గంటలు. అది కొద్దిగా ఎట్లా ఉంటది కదా అనేది జర భయం ఉండే, చాలా బాగా అనిపించింది. అవునా సార్? మరి నచ్చిందా సార్ అమెరికా? చాలా బాగా నచ్చింది. జనరల్ గా ఇప్పుడు మన భారతదేశంలో ఉండే వాళ్ళే పల్లెటూరులో నుంచి వచ్చే సిటీలో ఉండలేకపోతారు. 5 days 6 days ఉండాలంటే ఇప్పుడు ఊరికి వెళ్ళిపోతానని చూస్తూ ఉంటారు. మరి మీరు ఇండియా నుంచి అమెరికా వెళ్ళారు కదా, మీకు నచ్చిందా? నచ్చింది, చాలా బాగా నచ్చింది. నెల 5 రోజులు మాకు అస్సలు ఎట్లా గడిచిపోయాయో మాకు తెలియదు. మా అబ్బాయి ఆయన చాలా చోట్ల, కనీసము నాకు 5-6 చోట్ల తిరుగుతుంది. అవునా సార్? అంటే అక్కడ వెదర్ కూడా చాలా కూల్ గా ఉండిద్ది కదా, అంటే మీరు ఎట్లా మేనేజ్ చేశారు? అట్లా కొన్ని రోజులు చలిగా కొంచెం ఇబ్బంది పడ్డా, తర్వాత నార్మల్ అయింది. లొకేషన్స్ అన్ని చూసారా అమెరికాలో? నయాగర్ చూసాము, చాలా బాగుంది. నయాగర్ వాటర్ ఫాల్స్ చాలా బాగుంది. అక్కడ మన తిరుపతి బాలాజీ మందిరం ఉంది, చాలా పెద్దది, అమెరికాలోనే. అక్కడికి వెళ్ళాము, చాలా బాగుంది. మరి ఇంకా చికాగో సిటీ చూసాము, చాలా బాగుంది. చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. 1 month తర్వాత రావాలనిపించిందా, అక్కడే ఉండాలనిపించిందా? అంటే 1 month ఇంత తొందరగా అయిపోయింది అని అనిపిస్తుంది,
కానీ ఇక మళ్ళీ ఇంకో నెక్స్ట్ ఇయర్ పోతే కానీ ఈ సంవత్సరం ఇంటికి రాదని మా కోడలు కానీ మనవరాళ్ళు కానీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారంటారు. మేము వెళ్ళిన తర్వాత చాలా ప్రేమగా చూసుకున్నారు మాకు. అన్ని పెళ్లి ఇప్పుడు జరిగింది సార్? మా పెళ్లి అబ్బా మా పెళ్లి దాకా మా పెళ్లి 1975 మార్చ్ 2. అంటే ఇప్పుడంటే ముందే చూసుకొని పెళ్లి చేసుకుంటున్నారు, ఒకప్పుడు చూడకుండా పెద్దవాళ్ళు కుదిరిచ్చిన సంబంధమే కదా అని ఓకే చేసి పెళ్లి చేసుకునేవాళ్ళు. అంటే మీ విషయంలో ఎలా జరిగింది మరి? మా విషయంలో మా పెద్దవాళ్ళే చూసారండి. మా పెద్దవాళ్ళు చూసారు, వాళ్ళు చెప్పినట్టే చేయడం. అప్పట్లో కట్నాలు అవి ఉండేటివా? చాలా తక్కువ కట్నాలు అని అంత ఏం లేవు, చాలా తక్కువ ఉంటుండే. ఇచ్చినంతనే సరిపెట్టుకుంటుండ్రి, అక్కడే జరిగింది. అందరు కూడా చిన్న ఫ్యామిలీలో ఉండగానే గొడవలు పెట్టుకుంటూ ఉంటారు. ఇంత పెద్ద కుటుంబం ఇంతమందిని చాలా సవ్యంగా పెంచి పెళ్లి చేసి ఇప్పటికి కూడా అందరు కలిసిమెలిసి ఏ ఫంక్షన్ అయినా పెళ్లిలైనా అందరు కలిసి ఉంటారేమో కదా. మీ విలువైన మాటల్ని మా ప్రేక్షకులకు అందజేసి ప్రతి కుటుంబంలో కూడా ఇలానే ఉండాలని వాళ్ళకు వివరంగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్.